యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి ఎప్పుడైతే మనం ప్రభువుని తెలుసుకొని బాప్తిసం తీసుకొని ప్రభువులో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనలో ఉంటున్న కొన్ని బలహీనతలు, కోపము, అసూయ, హెచ్చింపుతనము, గర్వము, అహంభము, ఇటువంటి బలహీనతలు ప్రభువులోకి వచ్చాకనే మనము పూర్తిగా విడిచిపెట్టాలి. అంటే అప్పటి వరకు కూడా ఇవన్నిటిలో మనం ఉండి పరిగెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుంటామో, ప్రభువుని అంగీకరిస్తామో, అప్పుడు మనలో ఉన్న ఈ బలహీనతలు కలిగిన క్రియలు తొలగించుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోవాలి. ప్రభు ఎంతగా తగ్గించుకుని వచ్చాడు, ఎంతగా మన కోసము మరి ఈ భూమి మీదకి మానవుని యొక్క స్వరూపమును దాల్చుకొని మన మధ్యలోకి వచ్చేసి ఎక్కడ పశువుల పాకలో జన్మించాడు. ఆ పరలోకములో ఉన్న సర్వశక్తివంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికి కర్త అంతగా తగ్గించుకొని పశువుల పాకలు పుట్టడం ఏంటి? ఎంతో రాజుల కుటుంబంలో పుట్టొచ్చు కదా. ఎంత తగ్గించుకున్నారు ప్రభు. మనం ఎలా ఉంటున్నాం? మనలో అసలు తగ్గింపు ఉంటుందా? అసలు ప్రభు దృష్టిలో మనం ఉంటున్నామనే కానీ నులివెచ్చనిగా ఉంటూ మనలో కోపము, అహంభము, అహంకారము, గర్వము. లూసిఫర్కి అలాగే ఉంది. ఇవన్నీ కూడా ఎవరి క్రియలు అంటే లూసిఫర్ క్రియలు. ఈ క్రియల నుండి నేను అందరం విడిపించబడాలని ప్రభు ఆయనలో మనం ఉంటున్నామంటే ఆయన ప్రభు వలె మనం మారాలని దేవుని ఆశ. అందుకే అంతగా తగ్గించుకొని పశువుల యొక్క పాకలో అక్కడ జన్మించాడు. ఎలా ఉంటున్నాం? మనం తగ్గించుకుంటున్నామా? ప్రభు నువ్వు నిజంగా ధరించుకొని నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నావంటే నీలో కోపము, అహంభము, కోపము, అసూయ, గర్వము ఇటువంటివి ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని కూడా వ్యర్థమే. నువ్వు దేవుని సన్నిధానంకి వస్తున్నావంటే, నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావంటే నీలో తగ్గింపు చాలా అవసరం. తగ్గింపు లేదు నీలో అంటే దేవుని ఆత్మ నీలో లేదు, దేవుడు నీతో లేనట్లే. ప్రభు నీతో ఉండాలి అంటే నువ్వు ప్రతి విషయంలో తగ్గించుకోవాలి, అన్నిటి విషయంలో తగ్గించుకోవాలి. నీలో ఎప్పటికీ కోపం ఉండకూడదు, ఎప్పుడు కూడా కోపం అనేది నీలో ఉండకూడదు. ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా మనము హెచ్చింపబడతామంట. దేవుడు అంతగా దీవిస్తాడంట. నీ తగ్గింపు మనసే రానున్న దినంలో ఒక గొప్ప స్థితిలో దేవుడు నేను నిలవబెడతాడంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చింపజేస్తాడంట. నీ తగ్గింపు మనసుని బట్టి దేవుడంట ఒక గొప్ప స్థితిలో ఉంచుతాడంట. యోసేపుని ఎలా? యోసేపు స్థితి ఎక్కడ? యోసేపు ఆ స్థలములో ఎలా అంటే భయంకరమైన పనులు చేస్తూ అక్కడ మరి అన్ని పనులలో పాల్గొంటూ ఉండేవాడు. అక్కడంతా కూడా ఒక బానిస పని వంటి పని చేసేవాడు. అటువంటి యోసేపు స్థితి ఒక గొప్ప రాజు అయ్యాడు. మరి ఎంత తగ్గించుకుంటే ఒక రాజు అయ్యాడు అంటే మనము జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో తగ్గింపు లేనంత కాలం మనం హెచ్చింపబడలేమో, ఉన్న స్థితిలోకి వెళ్ళాం. నువ్వు తగ్గించుకున్న నాడే దేవుడు ఒక గొప్ప స్థితిలో నేను నిలబెడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా మనం తగ్గించుకునే మనసును కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా, నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. నీ దృష్టికి మేము తగ్గించుకొని వారుగా నిలిచి ఉండాలంటున్నావు. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారిని హెచ్చింప చేస్తానంటున్నావు ప్రభా. ఈరోజు నా ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా తగ్గింపు మనస్సును దాయిచ్చేయండి నాయన. లిబోస్టి కౌరి మా దిస్ టిన్ మీ కామ్ ది లిబోది కౌరి మా ప్లీజ్ ఎనీ జబోస్టి కౌరి మై ప్లీజ్ ఎనీ బ్రాకి మోన్ ది లిఫౌరి మా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎస్సయా, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరిపైన నా ప్రభా రికౌ మై కెన్ మీ సో బ్లిస్ టెల్ బి కౌరి మా. నీ గొప్ప ఆశీర్వాదం
ఆశీర్వాదముల చేత నింపండి నాయన. ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరు తాకమని అడుగుచున్నాను ప్రభా. నీ ఆత్మ వేకమైన కుమ్మరింపును దాయిచ్చేయండి ప్రభా. నీ పరిలోకపు శక్తి చేత నింపండి ప్రభా. ఎంతమంది ప్రభా ఈ యొక్క ప్రోగ్రాం రికాస్తి కమాదర్ వారి కుటుంబాలలో నీ వెలుగును ప్రకాశింపచేయండి నాయన. ఇప్పుడే నీ వెలుగు చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. విస్గో మై క్యాంది మై కెనిక్ లో బ్లాక్ కెనిక్ ఫ్లవరిమా. మీ యొక్క దీవెన ఆశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.